హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. రండి, దేవుని మాటలు ధ్యానిద్దాం. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉన్నామన్నది పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ సన్నిధిలో నిలబడి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, నీ దీవెన పొందడానికి ఇచ్చిన ఈ అవకాశాలు బట్టి వందనములు. ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? ఎవరితోనైనా గొడవపడ్డారా? ఎవరితోటైనా వాదన పెట్టుకున్నారా? ఎవరితోటైనా భేదాభిప్రాయాలు కలిగాయా? మనసు పాడు చేసుకుంటున్నారా? ఈ రోజున ఇదే కదండి, కుటుంబాల్లో ఇదే పరిస్థితి, దేశంలో ఇదే పరిస్థితి, అధికారులలో ఇదే పరిస్థితి. ఇద్దరు మనుషులకు ఒక మనసుకు రాకుండా పోయారంటే, ఇద్దరికి మధ్య వాదన వస్తుందంటే దానికి కారణం రెండు కత్తులు ఒక వరలో దూరవట. కొన్నిసార్లు ఒకరు తప్పు ఒకరు రైట్ అయి ఉండొచ్చు, లేక ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడే రీతిగా వారి స్వభావమై ఉండొచ్చు. చాలాసార్లు మనం మనుషులతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మనం మాట్లాడం వాళ్ళతోటి. అవునా? మేము మాట్లాడుకోమండి అని చెప్తుంటారు. అవును, ఈరోజు క్రైస్తవులంట మాట్లాడుకోరంట, పోట్లాడుకోరంట. ఏదన్నా ఒక సమస్య వస్తే దాన్ని తీర్చేసుకోవాలి. పోట్లాడుకొని తీర్చినా కూడా సమస్య తీరిపోద్ది అందరితోటి. కానీ అలాగే మనసులోనే పెట్టుకుంటే ఆ సమస్య తీరదు కదా. మన హృదయంలో ఉన్న భేదాభిప్రాయాలను పంచుకోకుండా మనలో సామరస్యం ఎట్ట వస్తుంది? అందుకే మన జీవితంలో మనం నష్టపోతున్నాం. సరే, మనుషులతో ఉన్న సంగతి పక్కన పెట్టండి. చాలామంది దేవుడితోనే సరిలేరండి. దేవుడంటే సరైన అభిప్రాయం లేదు. దేవుడంటే నాకు మేలు చేయటం లేదు అని ఎప్పుడు నీ ఫీలింగ్లో ఉందా? ఆ దేవుడంటే నాకు ఎందుకు ఇది చేయలేదు, ఇది ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారే వీళ్ళకి ఇచ్చారే అని అనుకుంటున్నావా? దేవుడు ఉన్నాళ్లే, ఉంటే మాత్రం ఏంటి అన్నట్టు కేర్లెస్నెస్గా ఉంటున్నావా? దేవుని గురించిన శ్రద్ధ లేదా? దేవుని దీవెన నీకు కావాలనే ఆశ లేదా? దేవునితోనే సరిగుంటే దీవించబడతాను అనే విశ్వాసం లేదా? చాలామంది రోజు దేవునితో సమాధానపడరు. మారు మనసు అంటే ఏంటనుకున్నారు? మన తప్పులన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఒక అగ్రిమెంట్లోకి వస్తున్నాం అన్నమాట, ఒక ఒప్పందంలోకి వస్తున్నాం. ప్రభు, ఇక మీదట నా జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. ఇదిగో గతంలో నా ఇష్టం వచ్చినట్టు జీవించడం నేను నాశనం చేసుకున్నాను. ఆ పాత పాపములకు రావాల్సిన శిక్షను శిలువలో భరించావు కనుక నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాల దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఎంతమంది ఈరోజు దేవునితో సమాధానంగా ఉన్నారు? దేవునితో సరిగా ఉన్నారు? దేవుడంటే భయపడిపోతున్నారు, దేవుడంటే దాక్కుంటున్నారు, దేవుడిని ఎదుర్కోలేని వారికి ఉన్నారు, ప్రార్థన అంటే ఇష్టం లేని వారికి ఉన్నారు, ఇలాంటి మీటింగ్ వాక్యం అంటే కూడా ఆశ లేని వారిగా ఉన్నారు. చాలామంది సిస్టర్స్ చెప్తుంటారు, నేను మీటింగ్కి వెళ్తే కోపడతాడండి మా వారు. ఎందుకు? మీటింగ్ దేవుని వాక్యం వినడానికి వెళ్తే కోపడతారంట. అదే మూవీకి వెళ్తే కోపడరు, షాపింగ్కి వెళ్తే కోపడరు, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తే ఏమనరు కదండి. మరి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఒక మనిషి ఏమవుతున్నాడండి? బాగుపడుతున్నాడు, ఆదరించబడుతున్నాడు, క్షమాపణ పొందుతున్నాడు. ప్రభు దగ్గర రావాలి, మన వివాదం తీర్చుకోవాలి. మన మనస్సు దేవునితో సరిలేదు, మన హృదయంలో లోకత్వం కలిసిపోయింది. భక్తి రొటీన్ పోతూనే ఉంది. ఆచారంగా పొద్దున సాయంత్రం ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం,
మందిరాలకు వెళ్తున్నాం వస్తున్నాం అంటారేమో, కానీ హృదయము దేవుడితో సరిగా లేదు. హృదయము దేవుడితో సరిగా లేదు. అందుకే ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మన వివాదము, మన భేదాభిప్రాయాలు, మన గొడవ ఏంటో సరి చేసుకుందాం రండి. ఏంటి నీకు నా మీద గొడవ, నా మీద బాధ, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పు, నేను సృష్టికర్తను కదా, నువ్వు విమోచించిన వాడిని కదా అని ముఖాముఖిగా తేల్చుకుందాం రమ్మంటున్నాడు అండి. రండి మన వివాదము తీర్చుకుందాము. ఏమన్నాడండి? మీ పాపములు కెంపు వలె ఎరడివైనను అవి హిమం వలె తెల్లనివ్వకును. ఏంటండి? మీ పాపములు రక్తవర్ణం వలె ఎరడివైనను అవి హిమం వలె తెల్లనివ్వకును, కెంపు వలె ఎరడివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వకును. రండి మన వివాదము తీర్చుకుందాం, మన గొడవ ఏంటో తేల్చుకుందాం. చెప్పు, నువ్వేం చెప్పాలో చెప్పు, నేనేం చెప్పాలో చెప్తాను. ఏంటండి? ఇవాళ ఆర్గ్యుమెంట్స్ వన్ వేలోనే జరుగుతున్నాయండి. ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చేయండి నేరుగా, మీరు నా బలహీనతలు చెప్పండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. దేవుళ్ళ బలహీనతలు పట్టుకోవడానికి ఆశించేవాడు మూర్ఖుడండి. కానీ మన బలహీనతలు చూసుకోగలిగితే మనం దండలు. నీలో తప్పున్నప్పుడు అందరు తప్పులాగా ఉంటాడు. పచ్చకాబర్లు వచ్చినాడు గంట లోకమంతా పచ్చగా ఉంటున్నారు. నువ్వు తప్పు చేస్తూ అందరూ తప్పు చేశారు అని అంటాం ఈరోజు సర్వసాధారణమైపోయిందండి. నువ్వు క్రైస్తవుడవై తప్పు చేస్తున్నావు, ఇతరులను కూడా నీవు అలాగే పోలుస్తూ వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేశారు కదా అంటున్నావు. రా మన వివాదము తీర్చుకుందాం. ఎప్పుడన్నా మీరు మోకరించి ప్రభు సన్నిధిలో కూర్చొని సంభాషణ చేసుకున్నారా? ప్రభుకు జవాబులు చెప్పుకున్నారా? ఈరోజు చేయండి. అదే మీ రక్షణ దినం అవుద్ది. అదే మీ యొక్క దీవెన సంవత్సరం అవుతుంది, హితవస్త్రం అవుతుంది. రండి మన వివాదం తీర్చుకుందాం. ఏంటి చెప్పండి, మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి, మీ అవసరత ఏంటి, మీ లోటు ఏంటి చెప్తే కదండి తీర్చేది. దేవునికి చెప్పాలి. రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివ్వకును. ఎర్రటి పాపాలు క్రీస్తు రక్తములో కడగబడితే తెల్లగా వస్తాయి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తుంది. రండి మన వివాదం తీర్చుకుందాం. దేవుని వాక్యాన్ని దగ్గరికి రండి. ఆయన వాక్యంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ మనసాక్షిని సరిచేసుకోండి. మీ దోషములను, షార్ట్ కమింగ్స్ను, పాపములను ఒప్పుకోరండి. తెలుసో తెలియకో ఇహ సంబంధమైన అనేక దురభ్యాసాలకు, దుష్టమైన కార్యాలకు మీరు చోటిచ్చుంటారు. అలాగే పోతదిలే, స్నానం చేస్తే పాపం పోద్దు అనుకుంటారు. కుదరదండి. పాపం చేసి దానాలు చేస్తే పాపం పోదు. పాపం పోవటానికి ఒకటే మార్గము, యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే ఒక పాపి పరిశుద్ధపరచబడగలడు. ఎందుకంటే ఆయనకి మాత్రమే పాపాలను క్షమించడానికి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపముల కొరకు పాపము లేని వాడిగా సిలువలో మరణించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచిన వాడిగా ఉన్నాడు. క్రైస్తవ్యానికి ముఖ్యమైన మూలం పునరుద్ధారుడైన క్రీస్తు. సిలువ సువార్తను ప్రకటించవలసి ఉన్నది పునరుద్ధారుడైన క్రీస్తును బయలుపరచవలసి, ఎత్తి చూపించవలసి ఉన్నది. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను మంచు వలె తెల్లనివ్వకును. కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వకును. రెండు విట్లు పెట్టాడు. మీ పాపములు ఎర్రటి మరకలతో ఉన్నప్పటికీ అవి హిమము వలె తెల్లనివ్వకును. మచ్చలేని జీవితం నీకు ఇస్తానంటున్నాడు. ఏ విధమైన లోటు ఉండకుండా సంఘము నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా ఉండాలని, ముడతైనా మచ్చైనా లేకుండా ఉండాలని క్రీస్తు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడండి. ఆయన రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు
మనం పరిశుద్ధులమవుతాం. అర్ధాంతరంగా నువ్వు చావాలనో నువ్వు పాడైపోవాలనో దేవుడు కోరటం లేదండి. ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని రోజు చెప్పుకోండి మీ హృదయంలో. దేవుని మాటకు లోబడడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల ఏం జరుగుతారట? మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల భూమి మీద యొక్క సమస్త మంచి పదార్థములను భుజింతురు. ఆల్ ద బెస్ట్ విల్ కమ్ టు యూ. మీరు నా మాటను అంగీకరిస్తే మంచిది మీకు ఇస్తాను, శ్రేష్టమైనది మీకు ఇస్తాను, మీకు అవసరమైనది మీకు ఇస్తాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే, చర్చికి రాలేనంటున్నారు కొంతమంది, దూరంలో ఉన్నారంటున్నారు కొంతమంది, ట్రై చేయండి. ఈలోగా మీ పక్కనున్న మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. మారు మనసు పొందిన దంపతులుగా మీకు దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు హనీమూన్ ప్లాన్ వేసుకుంటున్నారు, కానీ ప్రభుతో గడిపే సమయంగా ఏకాంతానికి వెళ్ళి గడపాలనే ప్లాన్ ఉందా? వేసుకోండి. దేవుడు మనకు మేలు చేశాడు, మనం ఆయనకి లోబడ్డాం. మాట వినటం ఎంతో ఇష్టం ఆయనకి. బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. ఆయనకు కావాల్సింది బలులు కాదు, మనం మాట వినాలి. ప్రభువుకు సమాధానం మన మాట ద్వారా, మనం ఆయన మాట విని ఆయన వాక్యానుసారంగా జీవించాలి. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు మంచి పదార్థములు భుజించరు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. మీరు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. దేవుని మాట విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే అనుకోకండి. విన్నా ఒకలాగే ఉన్నాం, వినకపోయినా ఒకలాగే ఉన్నాం అనుకుంటూ కూర్చోకండి. దేవుని మాట విన్నవాళ్ళనే కాదు, వినని వాళ్ళని కూడా వాడుకోగలరని నమ్ముకోండి. దేవుని మాటను విన్నప్పుడు ఆయన మాట విని వణికితే ఆయన దృష్టి మన మీద ఉంచుతాడు. దేవుని మాటలు విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే దీవించబడతాం. వినని ఎడల, తిరగబడిన ఎడల ఖడ్గం పాలవుతాం. ఇప్పుడు థియేటర్లోకి వెళ్తే డాక్టర్లు ఏం చేస్తున్నారండి? సర్జరీ అంటే ఏంటది? కత్తులు పెట్టుకొని పొట్ట కోస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నీకు అటువంటి అవాంతరం రాకుండా, మరణాపాయాలు రాకుండా, ప్రమాదాలు రాకుండా నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. సమ్మతించకపోతే శాపం, సమ్మతిస్తే దీవెన. ఆయన చెప్పింది మన మేలు కొరకే. ఆయన ఇచ్చే ఆప్షన్స్ అన్నీ మనకు ఉపయోగకరంగా ఉండడానికి. ఈ రోజు నుంచి మీకు దేవునితో గొడవ ఉంటే, దేవునితో భేదాభిప్రాయాలుంటే, దేవుని నమ్మని విషయాలుంటే, మీ హృదయాల్లో అనుమానాలుంటే వాటిని ప్రభు సన్నిధిలో చెప్పండి. మోకరించి ప్రార్థించండి. ప్రభువు మీ హృదయాలకు కావలసిన దీవెనిస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు, మీ కల్మషాన్ని కడిగి నూతన సృష్టిగా హిమము కంటే తెల్లగా మనల్ని మార్చగలిగినవాడు. అట్టి మార్పులు దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. ఎవరైనా ఎక్కడి నుంచి నాయన నీ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారందరినీ దర్శించుతాను. ప్రతి ఉదయం ఈ రీతిగా 7 గంటలకు నీ మాటతో మేము దినం ప్రారంభిస్తుండగా మా జీవితాల్లో దీవెన దయచేయి. నీ మాట వినటానికి సహాయం చేయి, నీతో సహవాసం కలుగుతానికి సహాయం చేయి తండ్రి. నీ సన్నిధి వెతకడానికి సహాయం చేయి, నీ పిలుపుకు లోబడటానికి సహాయం చేయండి. ఇది మొదలుకున్నాను. నీ ఆశీర్వాదం ఈ కుటుంబం చుట్టూ ఉంచి అభివృద్ధి పరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైచాట్లో వచ్చి టైప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషల్లో
కల్వరి దర్శనం కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అనేక వేల మంది అనేక భాషల్లో అందుచున్న ఈ వర్తమానాలు విని మేలు పొందుతున్నారు. ఈ పరిచయను మీరు ప్రేమించి పరిచయంలో పాలిభాగస్తులు అవ్వాలంటే, ప్రభు మాకిచ్చే దీవెని మీరు పొందాలంటే, ప్రభువును ప్రేరేపిస్తే వివరాలు పంపి ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వచ్చు. జయపాల్ ఫౌండేషన్ అకౌంట్ నెంబర్ ఇవ్వబడుతుంది. అలాగే మీకోసం ప్రత్యేకమైనటువంటి గూగుల్ పే ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వబడుతున్నాయి. మీ అనుకూలతను బట్టి పంపించండి. తప్పక దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతి దూరంలో బలి కలుసుకుందాం. అంత హృదయ మహాకృప మీ తోడేనుగాక.